తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. గత 4-5 రోజులుగా మరి ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి మరి ఆయన ఏదైతే సినిమాలు పైరసీ చేస్తుందని చెప్పి పోలీసులు పట్టుకున్నారు. అదంతా చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోవడం అనేది నేరాలు జరిగినప్పుడు, ఘోరాలు జరిగినప్పుడు అది అక్కడి వరకు సర్వసాధారణం. కానీ ఇక్కడ చట్టంలో లేని ప్రోటోకాల్స్, ఒక విచిత్రమైన ప్రోటోకాల్స్ ప్రకారము ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో సిపి సజ్జనర్ గారు మరి ఆయన అఫీషియల్ ప్రెస్ మీట్ల అఫీషియల్ ప్రోటోకాల్స్కు విరుద్ధంగా నేను యూనియన్ సెక్రటరీ హోమ్ అఫేర్స్ కూడా దీని మీద ఫిర్యాదు చేసిన. మరి బాధితులు ఎవరైతే బాధితులు అనబడే చిరంజీవి కానీ, నాగార్జున కానీ, దిల్ రాజు కానీ, ఎస్ఎస్ రాజమౌళి కానీ, సురేష్ బాబు కానీ వీళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకొని స్టేట్మెంట్ ఇచ్చినాం. సరే, ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక నిమిషం మనం పక్కన పెడదాం. మరి ఈరోజు ఎవరు మరి సి కళ్యాణ్ అంటాడు, ఈ ఫిలిం దానికి డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్న వ్యక్తి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండు, దేనికోసం ఇచ్చిండు, దాని పోయే ముందు అసలు ఇన్న స్టేట్మెంట్ ఇద్దాం మనము. ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్ చేయాలి. చూసిండ్రా ఏమన్నాడు, ఎన్కౌంటర్ చేయాలన్నాడు. ఎవడివిడు ఎన్కౌంటర్ చేయాలనికి, ఎవడివిడు ఎవడనిపిస్తుండు వీనితోని ఎన్కౌంటర్ చేయమని డిపార్ట్మెంట్కి ఎవడివిడు చెప్పనికి? వీడేమన్నా డీజీపీయా, హోంమంత్రా? వీడు అసలు ఎన్కౌంటర్ అంటే ఏంది? వాట్ ఈజ్ ఎన్కౌంటర్? ఒక నేరస్తుని, ఒక కరడుగట్టిన నేరస్తుని పోలీసులు అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళు కాల్పులు జరిపితే, ఎదురు కాల్పులు వీళ్ళు జరిపినప్పుడు అది కాళ్ళ మీద, చేతులపైన, వాటిపైన కాలువాలే. కానీ అనుకోకుండా ఎక్కువ జరిగితే చనిపోయేటోళ్ళు దాన్ని ఎన్కౌంటర్ అంటారు. అంటే పోలీసులు నేరస్తుల మధ్యలో జరిపినటువంటి కాల్పుల్లో మరణించిన వాడిని ఎన్కౌంటర్ అంటారు. మరి బొమ్మ రవి అనేది ఎన్కౌంటర్ అనేది ఏ విధంగా చేయమన్నాడు? వీడు ఈ సి కళ్యాణ్ అంటే ఎన్కౌంటర్ చేయమని ఏ విధంగా అన్నాడు? అంటే ఇక్కడికి ఏమైనా పబ్లిక్ డిమాండ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రా దీనికి? ఇది చట్ట పరిధిలోకి వస్తుందా? ఈ అలసు ఎట్లొచ్చింది? ఈ అలసు వీనికి ఎవరిచ్చిండ్రు అంటే ఇప్పుడు నేను పాత వీడియోలు చూపెడతా. పోలీస్ ప్రోటోకాల్స్ను మొత్తం తుంగలోకి దొక్కి సిపి సజ్జనర్ గారు ఇగో ఈ పకీర్ బ్యాచ్ని అందరినీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించారు. వీళ్ళు ఎవరు? నటులు. వెనక ఎస్ఐలు వాళ్ళంతా వెనక కూర్చుంటారు, ముందు నాగార్జున కూర్చుంటారు. నేను దీని మీద మరి ఈరోజు ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ రవి స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణము సజ్జనరే. దీనికి పూర్తి ఐబొమ్మ రవి అనేటువంటి ఏమైనా, నేను మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నా, డ్యూటీ గురించి మాట్లాడుతున్నా, ప్రజాస్వామ్య గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఇష్టం వచ్చినట్టు డ్యూటీ చేసుకోకపోతే ఇగో నాగార్జున ఎవడండి ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడడానికి? వీడెవడీడు? ఇంకేం పని ఇంకి? ఇది పెద్ద ఇంటర్నేషనల్ సమస్య ఇప్పుడు. రైట్, ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇది సరే, ఇక్కడ ఏం మాట్లాడినా నాకు అవసరం లేదు. ఇది సిపి ఆఫీస్, వెనక పోలీసులు కూర్చున్నారు. ఈయన నాగార్జున అనేటోడు ఒక హోంగార్డ్, ఒక ఏది ఐపీఎస్ ఆఫీసరా, ఒక ఏసీపీయా, ఒక డీసీపీయా, ఒక సిఐయా, ఒక ఎస్ఐయా, ఒక ఏఎస్ఐయా? ఇది ఏ హోదాలో? లాస్ట్ ఒక హోంగార్డా? ఏ హోదాలో కూర్చొని అక్కడ మాట్లాడిండు పోలీసుల ముందు? ఏ ప్రోటోకాల్ ఇది? పోలీస్ ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా ఇది? ఏ అధికారంతో దాని మీద కూర్చున్నాడు? ఇంకా నేను చూపెడతా. ఇది ఈయన మాట్లాడింది కదా, ఇది అయిపోయినాక
ఇది అయిపోయినాక ఇంట్లో ఇంకొక సీన్ ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఇదే ప్రెస్ మీట్లో. ఎవరంటే మిస్టర్ చిరంజీవి. చిరంజీవి కూడా వస్తాడు. చిరంజీవి కూడా ఒక 4-5 ముక్కలు మాట్లాడతారు. చూడు దిల్ రాజు ఇగో అక్కడ ఇద్దరు మధ్యలో పక్కన కూర్చున్నాడు ఈయన రాజమౌళి, చిరంజీవి కూర్చుండ్రు. ఈ మహమ్మారి ఓకే సరే, నేను పైరసీ చేసిండ్రు అది నాకు ఆ పిక్చర్ అవసరం లేదు. ఈరోజు సి కళ్యాణ్ అంటాడు ఈయన సజ్జనార్ గారు వాళ్ళని తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఆయన దృష్టిలో వీళ్ళు పెద్ద పెద్ద పీకుడుగాన్లు కావచ్చు, ఆయన దృష్టిలో వీళ్ళు పెద్ద ఏది నటులు కావచ్చు, పెద్ద సూపర్ స్టార్ మెగాస్టార్ ఆయన దృష్టిలో. నా దృష్టిలో వీళ్ళు నటులు. ఈరోజు జనము సినిమా చూడడం బైకాట్ చేస్తే వీళ్ళు రోడ్ల మీదకి వస్తారు. వీళ్ళు ఈరోజు 16 నేను చెప్తున్నా కదా 16 మంది సినిమా యాక్టర్ల పైన డ్రగ్స్ కేసు పోలీసులు నమోదు చేసిండ్రు. వాళ్ళ గోర్లు తీసుకుండ్రు, వాళ్ళ తల ఎంటికలు తీసుకుని వాళ్ళ రక్త నమూనాలు తీసుకుండ్రు. అది అక్కడికి వెళ్ళి మొదలైంది. ఈరోజు అవ్వటిని పాలదోయడానికి వీళ్ళు ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? ఎన్కౌంటర్ అనే స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చింది? ఎందుకంటే సజ్జనార్ గారు ఎక్కడి పోయినా ఎన్కౌంటర్ అనేది జరుగుతూ ఉంటుంది. వరంగల్లో జరిగినాయి, షాద్నగర్ దగ్గర జరిగినాయి, ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి. ఎన్కౌంటర్ అనే పేరు ఉంటుంది. మరి సి కళ్యాణ్ అంటే ఎన్కౌంటర్ అనేది ఎందుకు ఇచ్చిన స్టేట్మెంటు? దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిన. ఏ విధంగా జరిగింది అంటే ఈయనని ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఈ స్టేట్మెంట్ వీళ్ళు ఇప్పించిండ్రా? చిరంజీవి కానీ నాగార్జున కానీ వీళ్ళందరూ కలిసి పక్కన రాజమౌళి వీళ్ళందరూ కలిసి ఇప్పించిండ్రు ఆయనతో స్టేట్మెంటు? సి కళ్యాణ్తో ఎవరితో ఇచ్చే స్టేట్మెంటు? ఇప్పుడు అక్కడ ఏ జరిగినా కానీ ఐ బొమ్మ రవి అనేటువంటి ఏ జరిగినా కానీ పూర్తి బాధ్యత ఈరోజు సజ్జనారే వహించాలి. ఎట్లా కూర్చోబెడతారు సార్? ఈరోజు సార్ నేను డీజీపీ గారికి మా హంబుల్ రిక్వెస్ట్ చెప్తున్నా, నేను యాక్షన్ ఎవరు తీసుకోవాలంటే డీజీపీ గారే తీసుకోవాలి. ఇసోంటోని మీరు పెట్టుకోకండి సిపిగా దయచేసి చెప్తున్నా. మంచి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. ఇసోంటోళ్ళని తీసుకొచ్చి వేదిక మీద గుసబెట్టుకుంటారు సార్. మీరు గుసబెట్టుకుంటారా సార్ ఎప్పుడైనా? ఈరోజు ఏ రోజైనా మన తెలంగాణ డీజీపీ గారు ఆయన డీసీపీగా పనిచేసిండ్రు, కమిషనర్గా వివిధ హోదాలలో పనిచేసిండ్రు, చాలా హుందా వ్యక్తి. ఏ రోజైనా డీజీపీ గారు మీ పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళని కూర్చోబెట్టుకొని సినిమా యాక్టర్లను కానీ బాధితులను కానీ దోపిడీకి గురైన పక్కన కూర్చోబెట్టుకొని ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టించిండ్రా? మీరు ఏ రోజైనా మాట్లాడిచ్చిండ్రా? మామూలు బాధితులు వేరే, వీళ్ళు ఏందని వీళ్ళ క్యారెక్టర్ ఏంది? వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ పక్కన కూర్చొని మాట్లాడే స్థాయి వీళ్ళు హోంగార్డు లెవెల్ కూడా కాదు. వీళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని హోంగార్డు కూడా కాదు. వీళ్ళ పక్కన ఉన్న వీళ్ళ వెనక ఉన్న చరిత్ర చూస్తే వీళ్ళతో ఎవరు మాట్లాడతారు? ఎవరు వీళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటారు? డబ్బులు ఇస్తున్నారు జనాలు, సినిమా చూస్తున్నారు, అక్కడ వరకు క్లోజ్. వాళ్ళు పైరసీ చేసిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, చట్టం తన పని తాను చేసుకపోతుంది. చట్టం ఒకవేళ కోట్లాది నిలబడి ఒకవేళ దాన్ని ఉరిశిక్ష అయితే ఉరిశిక్ష చేస్తారు, కొట్టుమంటే కొడతారు. ఎన్కౌంటర్ చేయమని ఎట్లా చెప్తారు సార్? ఎన్కౌంటర్ అంటే ఏంది ఇది? మీరు సి కళ్యాణ్ అంటే వెంటనే లోపటేయాలి. మీరు సి కళ్యాణ్ షుడ్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల ధైర్యం ఏంది? ఈరోజు మా సినిమా ప్రముఖులు అందరు పోయి, ఈ నటులు ప్రొడ్యూసర్లు అందరు పోయి ఇవాళ సిపి సార్తోనే కూర్చోబెట్టుకొని మొత్తం ఎంక్వైరీ దగ్గరుండి చేసిండ్రు. వీళ్ళే ఒక హోమ్ మినిస్టర్ లెక్క, వీళ్ళు చీఫ్ మినిస్టర్ లెక్క, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ లెక్క ఈరోజు వాళ్ళు అక్కడ వ్యవహరించిండ్రు. ఆ అంత అలుసు సిపి గారు ఇచ్చిండ్రు 100%. నేను చూపెడతా ఎట్లా ఇచ్చిండ్రో, ఆ ఫోటోలు కూడా చూపెడతా. వీళ్ళు ఇక్కడ తీసుకుపోయి ఆ పైరసీ చేసిన వీడియో ఎవరండి వీళ్ళు? వాళ్ళకి ఎందుకు చూపించాలి సిపి గారు? వీళ్ళు ఏమేమి పట్టుకున్నారో అక్కడ అవసరమైతే మీడియాకు చూపించాలి, లేకుంటే జనానికి చూపించాలి. అది ఎవరి వాళ్ళ ప్రాపర్టీయా? ఏందని చూపెట్టిండ్రు? వాళ్ళ ప్రాపర్టీ అయితే వాళ్ళ పిలిచి హ్యాండ్ ఓవర్ చేయాలి. అర్థమైందా? వాళ్ళని చూసి నేను ఏమేమి పట్టుకున్నా చూడు, నా కన్నపల్లం చూడు, నా డ్యూటీ తనం చూడు, నేను ఎంత తోపునో చూడు అంటే ఈ తోపుగిరి చూపెట్టినందుకే ఇవాళ సి కళ్యాణ్ అంటే కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈరోజు సి కళ్యాణ్ స్టేట్మెంట్ పోలీసులు సమర్థిస్తుండ్రా? డీజీ గారు మీరు సమర్థిస్తుండ్రా? చెప్పండి సార్, మీరు సమర్థిస్తుండ్రా? ఇసోంటోని ఇంకా సిపిగా ఉంచడం అవసరమా? మేము ఏం చేస్తా నడుస్తాం? ఒకడు ఆంధ్ర మీడియా వాడు ఇచ్చిండు, ఈయన ఏదో కాదంట, అది కూడా సినిమా టైటిలే వాడిండు. ఈయన షేకాబాద్ కాదు సజ్జనార్ అంట. అంటే అసోంటి టైటిల్. అదే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడానికి ఎందుకు సార్? నా డ్యూటీ నేను చేస్తా. యాజ్ ఏ యాక్టివిటీస్ట్ ఎక్కడ తప్పు జరిగినా నాకు ఈడ ఐబొమ్మ అనేటోడు నా దోస్తుగాడు, వాడు ఎవడో నాకు తెలియదు, నాకు అవసరం లేదు. చిరంజీవి అనేటోడు నాగార్జున అంటే వాడెవడో నాకు అవసరమే లేదు.
సజ్జనార్ గారితో నాకేం పాలిపగలేదు, నాకేం పంచాది లేదు, నాకు గట్టు పంచాలి గోడ ఇవన్నీ కూడా ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే, ఈ ప్రజాస్వామ్యం 4 కాలాల పాటు 4 పాదాల మీద నడవాలంటే ఈరోజు ఖచ్చితంగా ఇసొంటోళ్ళు చేయబట్టి సార్ ఒకటి నేను ఎందుకో నమ్రతతో మిమ్మల్ని నేను వేడుకుంటున్న డీజీ గారంటే, సార్ ఈరోజు ఈయన ఆర్డర్స్ ఇస్తారు. ఇప్పుడు సి కళ్యాణ్ అనేటోడు ఎన్కౌంటర్ చేయాలి అని అన్నాడు. దీన్ని పట్టుకొని కొంతమంది ధర్నాలు చేస్తారు. అకస్మాత్తుగా రాత్రిపూట ఆయనను మాట్లాడనీకని ఇంట్రాగేషన్ చేయనీకని 2 పోలీసులు పోతారు. పోలీసుల దగ్గరున్న కత్తో తుపాకో తీసుకొని ఐబొమ్మ రవి కాల్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ కాల్పుకి కాపాడుకోనికి మళ్ళీ వీళ్ళు ఎదురు కాల్పు చేస్తారు. అందులో ఐబొమ్మ రవి చచ్చిపోతారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళి నిజ నిర్ధారణ కమిటీ వస్తుంది. పోసియాక లోపల పోలీస్ స్టేషన్లో ఉన్నోడు వీళ్ళ తుపాకులు ఎట్లా తీసుకొని కాల్చిండ్రు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు నిజ నిర్ధారణ కమిటీకి పండు. అందులో ముద్దాయి ఎవరైతారు? సజ్జనర్ కాదు. అక్కడ ఎవరైతారంటే ఆ ఇన్సిడెంట్లో పాల్గొన్నటువంటి ఏసీపీ గారు ముద్దాయి అవుతారు, సిఐ గారు ముద్దాయి అవుతారు, కానిస్టేబుల్ ముద్దాయి అవుతారు. కోట్ల చుట్టూ వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ నౌకర్లు పోతే మళ్ళీ ఎవరు దెబ్బతిన్నారు? ఇక్కడ పేదోడు దెబ్బతిన్నాడు. గరీబ్ కానిస్టేబుళ్ళు, మధ్యతరగతి కానిస్టేబుళ్ళు, వాటిపైనే కష్టపడే వాటిపైనే ఆధారం చేసుకొని జీవించే పోలీసులు ఈరోజు దెబ్బతింటారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ టు టేక్ ఈ స్టేట్మెంట్ చాలా సివియర్గా తీసుకోవాలని చేసుకున్నా. ఐ హంబ్లీ రిక్వెస్ట్ టు టేక్ సివియర్ యాక్షన్ అగైన్స్ దిస్ ఫెలో సి కళ్యాణ్. మీరు ఏ చట్టపరమైన ఏ చర్య తీసుకున్నా వీనిపైన ఏది రవి పైన కానీ ఐబొమ్మ కానీ ఏది తీసుకున్నా నాకు ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు ఎవరు సార్ ఆర్డర్? నా బాధ ఏంటంటే వీళ్ళు ఎవరు ఆర్డర్ చేయడానికి? ఐఎమ్ ఆల్సో సన్ ఆఫ్ పోలీస్. నాతోని మనోళ్ళు ఇప్పుడు సిపి గారు వీళ్ళు చేసే డ్యూటీతోని ఒక హోంగార్డు కూడా విలువ పెరగాలి. ఇవాళ నువ్వు వాళ్ళని వేసుకొని పక్కన పోతుంటే వాళ్ళకేం విలువ ఉంటుంది? వీళ్ళని వెనక రమ్మనాలే. అక్కడ పట్టుకున్న డీసీపీ గారు, పక్కన ఏసీపీ గారు, పక్కన పట్టుకున్న సిఐ గారు, పట్టుకున్న కానిస్టేబుల్ వాళ్ళందరూ సిపి పక్కన ఉండాలి. అవసరమైతే ఈ బాధితులు వీళ్ళంట. చిరంజీవి అనేటోడు బాధితుడు, నాగార్జున అనేటోడు బాధితుడు. ఎవరు బాధితులు? ఐబొమ్మ రవి బాధితులు. బాధితులు పక్కన వెనక నడవాలి. వాళ్ళు వెనక వీళ్ళు ముందు నడుస్తారు, పట్టుకున్న వాళ్ళేమో ఎన్నుకుంటారా? వాళ్ళు ఈయనకు చూపించాలి. సిపి గారు మేము ఇట్లా చేసినా ఇట్లా పట్టుకున్నాము, ఇగో అప్పుడు సిపి గారు ఇగో వీళ్ళే అబ్బా బాధితులు నష్టపోయింది పాపం, వీళ్ళు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినరు, ఆ పైసలు ఈ పైసలు అలా నల్ల డబ్బు ఎంతుందో తెల్ల డబ్బు ఎంతుందో మనకు తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళే దీన్ని ఖర్చు పెడతారు. స్పెషల్ షోలు కూడా వేస్తారు. పాడిని పూట అర్ధరాత్రి స్పెషల్ షోలు వేస్తారు. వీళ్ళు షోలలో తొక్కిసలాడి జనాలు కూడా చచ్చిపోతే మళ్ళీ మన పోలీసులు దాని మీద స్కిట్ వేస్తారు. దాన్ని ఎట్లా పట్టుకున్నాం ఎట్లు ఉరికినాం అని చెప్పేసి ఆ స్కిట్లు కూడా మనం చేస్తాము అని చెప్పేసి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు డిపార్ట్మెంటు వాళ్ళు చెప్తారు. వాళ్ళిద్దరి మధ్యలో బాధితులు వస్తే అది కూడా పోలీస్ ప్లాట్ఫారం మీద కూర్చోనికి వీల్లేదు. ఇట్ ఈస్ అగేన్స్ట్ పోలీస్ ప్రోటోకాల్. మీ ప్లాట్ఫారంలో వాళ్ళు ఎంటర్ కానికి వీల్లేదు. మీరు ఎంటర్ కావాల్సిన రూల్ పెట్టండి. మేము అందరం వచ్చి కూర్చుని రోజుకో కంప్లైంట్ ఇస్తాం. తెలుసు కదా, రోజు నాకు ఏదో ఒక విషయం వస్తుంది. రోజు దేనివల్లనో నాకు బాధ అవుతుంది. రోజుకు దేనివల్లనో జనాలు ఇబ్బంది పడితే నన్ను వస్తే ఇస్తా. మీరు కూర్చోబెడతారు. అట్లా ముఖం చూసి బొట్టు పెడతారు. చిరంజీవి అయితే కారు తిరిగి ఉరుకుతారు. కామన్ మ్యాన్ అయితే ఉరకరు. ఇవాళ ఇక్కడ ఈ సొసైటీలో దేనికైనా ఈరోజు కామన్ మ్యాన్ అంటే వల్లనే వ్యాపారం నడుస్తుంది. కామన్ మ్యాన్ వల్లనే ఈరోజు బతుకుతారు. కామన్ మ్యాన్ వల్లనే ఈరోజు ఇంతది. అర్థమైందా? వీళ్ళకి ఎందుకు చూపించాలి? తీసుకుపోయి వీళ్ళకి ఏం అవసరం అని చూపించాలి అయినా. కాబట్టి సిపి గారు మీరు మీ వాల్యూ కాదు, మీకంటే మీ వాల్యూ వీళ్ళ లోపల కూర్చొని ఇక చూడండి. అక్కడ కాకుండా ఇక్కడ దాకా మళ్ళీ వాళ్ళ తీసుకొని మొత్తం కంప్లీట్ వీవీఐపీ ట్రీట్మెంట్. ఇవాళ చెప్పుకుంటుండొచ్చు నేను ఇట్లా పట్టుకున్నా అట్లా పట్టుకున్నా గోడ దున్నుగురికి పట్టుకున్నా అని చెప్పేసి. నేను ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీహెచ్ కాదు. అంటే ఇండియన్ పోలీస్ హీరో కాదు. యు ఆర్ నాట్ ఏ ఐపీహెచ్, యు ఆర్ ఐపీఎస్. అది యూ హ్యావ్ టు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. నోవేర్ యు ఆర్ ద హీరో ఆఫ్ ది సొసైటీ, యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ. దట్స్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ షుడ్ నాట్ క్రాస్ యువర్ బార్డర్. మన చట్టం ఏం చెప్పిందో ఆ చట్ట ప్రకారమే చేయాలి. ఈరోజు చాలామంది చెప్తున్నా కదా, చాలామంది పోలీసు ఈరోజు వాళ్ళకి పిఆర్సీ లేక నౌకర్లు చేస్తారు. వాళ్ళకి రావాల్సిన పని నా చాలామంది కానిస్టేబుల్ ఎస్ఐలు చెప్పిన బాధ. ఈరోజు డిఎల్ రాకుండా వాళ్ళ జేబులకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఛాయలు కానీ స్టేషన్ల పేపర్లు కానీ కార్బన్ పేపర్లు కానీ ఈరోజు వాళ్ళు
పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ ఎంత ఇబ్బందితో పెడుతున్నారు అనుకుంటున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఏ వస్తువు లేకున్నా కానీ అక్కడ స్టేషన్ నడవది. అదేందా అందరి దగ్గర అడుక్కొని మామూలు వసూలు చేయాలి ఉండరు. దానికోసం కష్టపడేటోళ్ళు కూడా ఉంటారు. ముర్షిదాబాద్ పోలీస్ స్టేషన్ పోయి చూడండి, పట్టుకొని ఇయాటికి హ్యాండిల్ లేదు ఊసిపోతే. అదేందా ఆడు ఇయాటి కూడా నా ముందు పైసలు ఇచ్చి ఛాయలు తెప్పించుకుంటారు వాళ్ళు సిఐలు ఇతర చాలా పోలీస్ స్టేషన్ల 99% పోలీస్ స్టేషన్ల నా కళ్ళ ముందు ఛాయ్ తెప్పించేటప్పుడు వాళ్ళ జేబులోకి వెళ్ళి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఛాయ్ తెప్పించుకునే పరిస్థితి నేను కళ్ళారా చూసిన. ఎందుకంటే వాళ్ళు అక్కడ డిగ్నిటీ పోగొట్టుకుంటే అక్కడ విలువ పెరగదు. ఆ ప్రచారం మొత్తం అయితే అనే భయంతో వాళ్ళు పనిచేస్తారు. 99% చెప్తున్నా. వీళ్ళ ప్రాబ్లం అంతా తెచ్చేదంటే ఇసోటోళ్ళు చేయబట్టి చిరంజీవి మనోడు వదిలేసేయి, ఆయన కుర్చేయి. అరే వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుంది చెప్పు, వాళ్ళకున్న ఏం వాల్యూ ఉంటుంది? అరే హోంగార్డు కానిస్టేబుల్ ఇక వీళ్ళు చేయబట్టి అవుతుండ్రు. ఇవాటికి 2023 ఇది రాలేదు, వాళ్ళకి రావాల్సిన బిల్లులు వస్తలే, వాళ్ళకి రావాల్సిన పైసలు అవన్నీ మీరు హ్యాపీగా ఉంటారు కదా సార్. మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు ఇంత పెద్ద పెద్దలు పరిచయం ఉంటాయి, వాళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉంటాయి. మీకు ఇస్తున్నాను నేను అంటలేను, మీరు తీసుకుంటారు అనుకుంటే నేను అన్నా. కానీ వాళ్ళ దగ్గర మీ దగ్గర ముందు కూర్చున్న వాళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉంటాయి. మీరు నోరు తెరిచి ఒకవేళ అడిగితే ఒక 2 సెకండ్లో పంపుతారు. మీరు అడిగారు నాకు తెలుసు, బికాజ్ యూ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. యూఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి సజ్జనార్ గారు అన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఇచ్చే దమ్ము వాళ్ళకు ఉన్నది. మరి వీళ్ళకు కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ సిఏ కానీ వాళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా రూపాయి అడిగితే, మొన్న ఎవరో 30,000 తీసుకున్నారంటే ఉడికిపోయి పట్టుకొని వచ్చిండ్రు. యాస్ట నేను చెప్తున్నా కదా, 10 రూపాయలు ఏడన్నా తీసుకుంటానంటే కానిస్టేబుల్ ఎక్కడన్నా ఐపీఎస్ కానీ వీళ్ళు కానీ పట్టుకోక మనం చూసినాం. ఏంటన్నా ఏనో ఒకటి జరుగుతుంది. అది మొత్తం సీఎం లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఆఫీసర్ మీద పగబట్టి పట్టుకుంటే తప్ప కాదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే పోలీస్ వాల్యూస్ దిగజారద్దు, మానవ హక్కుల అనేది ఉల్లంఘన జరగద్దు, ప్రజల మధ్య వీళ్ళ గౌరవం అనేది ఉండాలి. ఈరోజు వీళ్ళ డ్యూటీ వీళ్ళు రూల్ ప్రకారం కరెక్ట్గా చేస్తారనేది ఉండాలి. ఈరోజు రేపు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, పలానా సార్ చాలా బాగా పనిచేసిండ్రు అని. నేను ఇవాళకి మా ముషిరాబాద్లో జహాంగీర్ యాదవ్ అని, అంటే ఆయన మంచితనం వల్ల సస్పెండ్ అయ్యండి ఎలక్షన్ మూమెంట్లో. కానీ ఈజ్ ద చాలా మంచి ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి ఉండే. చిక్కడపల్లి రాజు నాయక్ ఉన్నాడు, మంచి వ్యక్తి ఉండే. ఇప్పుడు ఆయన ఆఫీస్లో ఒక సిఐ ఇమాన్యుల్ గారు ఎవరు మంచోళ్ళు. నేను చెప్తున్నా వాళ్ళే. ఇంకొక మహంకాళి సిఐ రవీందర్ రెడ్డి ఏదో పేరు. నేను ఒకరిద్దరు కాదు ఇద్దరు నేను చాలా పని చేయాలి వీళ్ళతో సహా. కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ ఆఫీసర్. అదే ఈ విధంగా చాలామంది రూల్ ప్రకారం డ్యూటీ చేసేటోళ్ళు, రూల్ ప్రకారం పనిచేసేటోళ్ళు ఉంటే మాకు మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా మీకు మంచి పేరు వస్తుంది. ఫేక్ డ్యూటీ చేస్తారా అబ్బా, చట్ట ఉల్లంఘన చేస్తారా? ఆ చట్ట ఉల్లంఘన డ్యూటీ సార్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రూల్. జనం పెంచుకోవచ్చు, జనం పూలు చల్లవచ్చు, కానీ వీ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్ టు ద లా అండ్ ద బుక్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం అనేది చాలా రోజులు బతకాలంటే మనం చాలా ఉండాలి. ఇలా చూస్తున్నాం, గుట్టలు ఖతమైపోతున్నాయి, చెట్లు అవి మళ్ళీ చెట్లు పెరుగుతాయి, గుట్ట పెరిగాయి కదా. సేమ్ ఇది కూడా ప్రజాస్వామ్యం అనేది ఒక గుట్ట లాంటిది, పోలీసు ఆత్మగౌరవం ఒక గుట్ట లాంటిది. ఆ గుట్ట ఎప్పుడు గుట్ట లెక్కనే ఉండాలి. ఆ గుట్ట ఒక్కసారి పగులితే గుట్ట అనేది మళ్ళీ పెరగది, ఆత్మగౌరవం అనేది మళ్ళీ రాదు, వాల్యూస్ అనేది మళ్ళీ పెరగదు. ఇంకా ఖాస్ కనుక నువ్వు పేదోని ముందు కూడా వంగొచ్చు, పోలీస్ అనేటి ఆయన. లేకుంటే మధ్య తరగతి మధ్యలో కూడా వంగొచ్చు. మధ్య తరగతికి ఏది మన ఒక కామన్ మ్యాన్కు తీసుకొని వచ్చి మీ ఒక పేదోని కూర్చోబెట్టి నువ్వు ఛాయ్ తాగి నీ సమస్య ఏందని అంటే వాళ్ళు అలుసు తీసుకోరు. సార్ అని కాళ్ళు మొక్కి నీకు దండం పెట్టి నాకు చేసినందుకు పనిచేసి సాయం చేసిన సార్ అని పెడతారు. చిరంజీవి ఇవాళ ఇచ్చినగా స్టేట్మెంటు చూసినావా? మా చిరంజీవి దెబ్బకు పోతే ఇవాళ ఎన్కౌంటర్ చేయమన్నా రేపల్లుండిగా చేసేస్తారనే టైప్లో వీడు ఇచ్చిండు. మొత్తం ఉల్టాలు అటకాయించి తన్నాలే వీడిని, ఉల్టాలు అటకాయించి తన్నాలే వీడిని. సి కళ్యాణ్ అంటాడు, ఎట్లెట్లు ఇచ్చినవరా నువ్వు అని, ఏ ధైర్యంతో ఇచ్చినవరా అని. వీళ్ళకు కూడా కరెక్ట్గా ఉంటుంది. సార్ నేను ఒక్కటి చెప్తా, మీరు ఐపీఎస్ కానీ చాలా కష్టపడతారు, గ్రూప్ 1 కానీ ఎస్ఐ కానీ సిఏ కానీ చాలా కష్టపడతారు. వాళ్ళ కుటుంబాలు కూడా చాలా కష్టపడి, నేను బాధితుని కాబట్టి చెప్తున్నా. అరే చాలా కష్టపడతారు. వీళ్ళు ఏంది సార్, వీళ్ళ మన పర్సనల్ లైఫ్ ఏంది, వీళ్ళ పర్సనల్ లైఫ్ ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది సార్? ఒక్కోటి 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు. మేము ముందుగా కూర్చున్న వాళ్ళు ఒక్కొక్క వ్యక్తిగత జీవితాలు చూడండి, ఏంది వాళ్ళ బతుకు. కాబట్టి నేను ఇవన్నీ చేస్తలేను. ఎందుకంటే వాడు సీకలే అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాడు ఆర్డర్స్ ఎవరికి ఇస్తుండో ఎన్కౌంటర్ చేయాలని, వాడు ఆర్డర్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా.
ఎన్కౌంటర్ అని రిక్వెస్ట్ చేస్తారా, ఆర్డర్ చేస్తారా? ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా దానివల్ల ఒక పెద్ద నష్టం జరుగుతున్నప్పుడు జనము దాని మీద బాగా పెయిన్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళు రోడ్డు మీద స్వచ్ఛందంగా వచ్చినప్పుడు అప్పుడు కొన్ని సంఘటనలు చాలా జరిగినాయి. కానీ దీన్ని అలసుగా తీసుకొని వీళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది పైరసీ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. ఈరోజు వేల కోట్ల సినిమాలు పెట్టి మీరు తీస్తే మీరు ఎంత బెట్ట తీస్తుండ్రో, ఏం బెట్ట తీస్తే ఏమన్నా తీస్తున్నారు. పబ్లిక్ చూడాలని వేల రూపాయలు ఈరోజు పిల్లికి బిచ్చం పెట్టడానికి ఆలోచించేటోళ్ళు 1000 రూపాయలు పెట్టి సినిమాలు తీస్తారు. కింద అటెండర్, ఒక వాచ్మెన్ వాళ్ళ పిల్లలు చదువుకోనికి పుస్తకాలు కొని చేయడానికి ఎవరికి ధైర్యం రాదు. వాళ్ళ ఫీజులు కట్టే ధైర్యం ఎవరికి రాదు. వాళ్ళకు రూపాయి సాయం చేసే ధైర్యం ఎవరు రాదు. కానీ 1000 రూపాయలు పెట్టి ఈరోజు ఈ పనికిమాలిన సినిమాలు మాత్రం చూస్తారు. ఈరోజు వాళ్ళు పక్కోడు తినుకుంటా వాడు ఏం మాట్లాడుతుండో సి కళ్యాణ్ వాడు ఒకసారి తినండి, ఎంత హేళనగా ఎంత చిల్లరగా మాట్లాడుతుండో. చూడకుండా సస్తారా సినిమా చూడకుంటే? రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరి హెచ్డి క్వాలిటీలు అన్ని తీసుకొని రిలీజ్ చేస్తే మా కాలంలో ఉండేది అంటే వీడు కూడా అదే చేసేది అన్నట్టు. సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో తెలుసు. మీరు రోడ్డు మీదకి వచ్చేసాను పిచ్చకాలం అయింది వీళ్ళు. ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి ఇలాంటి దుర్మార్గులు వీడిని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్ చేయాలి. చూడు, నేను ఈ వాయిస్ లింక్ పెట్టి నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన. ఇవాళ ఎన్హెచ్ఆర్సీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిన. దీనిపైన సఖ్త్ యాక్షన్ తీసుకోవాలి. నేను ఆయనను ఎన్కౌంటర్ కాదు, ఈ పదం వాడినందుకు ఈయన మీద ఏం యాక్షన్ తీసుకుంటాడో సజ్జనార్ గారిని నేను చూస్తా. ఈయన విఐపి అని వదిలేస్తాడా? అసలు ఈ పదం చెప్పుడు చట్టరీత్యా నేరమా కాదా, అది కూడా మీరు చెప్పాలి. ప్రెస్ మీట్లో పెట్టాడు అలవాటే కదా. నేను ఎందుకు మాటికి ఈయన గురించి మాట్లాడుతున్నా అంటే ఈయనను కొద్ది రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి, ఈయన వ్యవహార శైలి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి. ఇవి వచ్చే ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ పందాలు నడవద్దని, ఈ స్టైల్లో వాళ్ళు చూడొద్దని నేను ఈ విషయాలు చెప్తున్నా. అంతకు మించిన నాకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఖచ్చితంగా లా షుడ్ బి ప్రొటెక్టెడ్, కామన్ మ్యాన్ షుడ్ బి ప్రొటెక్టెడ్, కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. అదేవిధంగా పోలీసు యొక్క ఆత్మగౌరవం కూడా కాపాడాలి, ఆయన స్టేచర్ కూడా నిలబడాలి. ఎక్కడ కూడా వాళ్ళు తగ్గద్దు అంటే ఇటువంటి చిల్లరగాన్లతోని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటోళ్ళని సహించద్దు. ఇటువంటి పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టద్దు. నువ్వు కంప్లైంట్ ఇస్తావా, ఇయ్యి, అందరి లెక్క నువ్వు కూడా వెళ్ళిపో. నువ్వు చిరంజీవి రండి సార్ కూర్చోండి సార్, నా పక్కన కూర్చొని ప్రెస్ మీట్ ఏంటి సార్? చిల్లర కాకుంటే ఏంటి? ఇవాళ వీడి ఈ స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం ఎక్కడిది వీనికి? ఎవడిచ్చింది వీనికి ధైర్యం? సజ్జనారా మీరు చెప్పాలి. యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. ఎంత ధైర్యం వీనికి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి, వాడిని ఎన్కౌంటర్ చేయాలన్న స్టేట్మెంట్ ఇవ్వడానికి వీనికి ఎంత ధైర్యం వీనికి? సి కళ్యాణ్ అంటోనికి వీడు సూరి కేసుల్లో పైసల పోలీసులు తీసుకపోయి పొల్లు కొట్టిండ్రు వీడిని. ఏది మాఫియా పైసలు నడుపుతుందని చెప్పేసి పోలీసు ఎంక్వైరీ చేసి తీయండి, రికార్డు తీయండి వీని బతుకు. వీడు ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. నేను ఒక పాయింట్ నేను తీసుకొని మాట్లాడితే నేను దీన్ని ఈ బొమ్మరవి ఇష్యూలో అసలు ఓవరాల్గా అసలు ఏం జరగాలి, ఏం జరిగితే బాగుంటుంది, ఏ విధంగా ఉండాలని చెప్పే ఒక ప్రయత్నం ఉన్నది. కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వెస్టర్న్ ఇంట్రెస్ట్ టు ఎనీవన్. నాకు ఎవ్వని వల్ల కాదు, వీళ్ళు బాధితులైతే కావచ్చు. కాబట్టి వీళ్ళతో జనానికి ఏం ఉపయోగం లేదు, సమాజానికి ఏం ఉపయోగం లేదు. ఇవన్నీ బూత్ మాటలు, బూత్ పాటలు, అన్ని బూతులే వీళ్ళవి. ఎంకరేజింగ్ వైలెన్స్ ఇవి తప్ప ఏం లేవు. ఈ ప్రభావం ఇదో సమాజం మీద చాలా ఉన్నది. వీళ్ళు ఒక యాంటీ డ్రగ్స్ కోసం ఎప్పుడైనా పోరాటం చేసిండ్రా, ఎప్పుడైనా ఉద్యమం ఎక్కిండ్రా? డ్రగ్స్ను అరికట్టమని చెప్పేసి ఎప్పుడైనా ఈ సినిమా యాక్టర్లు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా? ఇయ్యరు. వాళ్ళ ఇండస్ట్రీలోనే నడుస్తుంది దుకాణం పెద్ద. కాబట్టి ఈరోజు సొసైటీకి వీళ్ళ ఆస్తులు పంచుతలేరు, వీళ్ళ జాగాలు పంచుతలేరు. వీళ్ళ బతుకంతా ఈరోజు జనానికి తెలుసు. నేను ఒక్కొక్కరిని బతుకు బజార్లో పెట్టి ఇప్పకపోండు సార్. నేను ఒకటి చెప్తా సార్, ధరణి అనేది పనామాలా జరిగినటువంటి ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేరు అది ఏ విధంగా నడుస్తాయని సాక్ష్యాలు సహా నేను బయట పెట్టింది బక్క జెడ్సన్. గుర్తుపెట్టుకోండి, నేను తెలంగాణకు అందరికీ చెప్తున్నా.
వరంగల్ సెంట్రల్ జైలు తీసుకుపోయి పూణేలో కుదబెట్టిన డాక్యుమెంట్ తీసుకొచ్చి బయట పెట్టిన. అదే చీఫ్ సెక్రటరీ రామకృష్ణ అనేటోడు ఈరోజు విల్లా గ్రీన్స్లో 42లా ఒక మంత్రి గిఫ్ట్ ఇచ్చిండ్రు, మంత్రి దగ్గర రిపేర్ చేపిస్తుండ్రు అని చెప్పి నేను బయట పెట్టిన అక్కడ తీసుకుపోయి. అంటే నేను లోపల ఉన్న కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్సే నేను బయట పెట్టగలను. పోలీసుల జీబులు, కార్లు, బస్సులు, నట్లు, బోలట్లు కుదబెట్టిండు విజయ బ్యాంకుల 600 కోట్లకు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది నేను. అది నేను బయట పెట్టిన, పోలీసులు జీబులు కూడా కుదబెట్టిండు కేసీఆర్ గవర్నమెంట్, అది బయట. అసొంటోని ఈ సినిమా యాక్టర్లు ఎవడు ఏంది వాని బతికేది నాకు తెలియదా సార్? నేను ఎవరిదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే పలానోని గురించి చెప్పమని అంటే వాళ్ళే అదే ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తారు. అటువంటి దేశభక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ దేశ ఉద్ధరణ కోసం, ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కొట్లాడతారు. కానీ మన విఐపి కల్చర్ ఈజ్ వెరీ 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 డేంజర్. ఇయర్ ఆఫ్టర్ ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ విఐపి విత్ సజ్జనార్జీ, నాట్ ఓన్లీ విత్ సజ్జనార్జీ, ఎనీ అదర్ ఆఫీసర్. వాళ్ళ ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ నీ దగ్గరకు వచ్చిన 4th క్లాస్ వానికి నువ్వు ఏ గౌరవం ఇస్తావు, ఏ కూర్చు చేస్తావు, వీనికి అదే కూర్చు చేయాలి. నేను వచ్చినా అదే కూర్చో, నన్ను ఇంకా కింద కూర్చోబెట్టినా బాధ లేదు. ఎవరికైనా అదే గౌరవం ఇవ్వాలి. ఒకవేళ ఆయన స్పెషలీ డిజేబుల్డ్, స్పెషలీ ఛాలెంజర్, ఫిజికల్ ఛాలెంజర్ అయితే యూ హ్యావ్ టు గివ్ సమ్ ఎక్స్ట్రా దిస్ థింగ్. అంతేగాని నువ్వు అంతగానో ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరమే లేదు. దానివల్ల ఈరోజు శ్రీ కళ్యాణ్ అంటోడు ఏకంగా ఎన్కౌంటర్ చేయమని చెప్పే స్థాయికి వీడు ఎదిగిండు. వీడెంత, వీడెంత, వీడి స్థాయి ఎంత? ఆఫ్టర్ ఆల్ వీళ్ళు మీ పక్కన కూర్చున్న సజ్జనర్ గారు, మీ పక్కన కూర్చున్న ఎవరు వాళ్ళు ఆఫ్టర్ ఏది మన హోంగార్డులు కూడా కాదు. హోంగార్డులు ఇంకా మచ్ మోర్ సుపీరియర్ దెన్ దట్. వాళ్ళ సారిని జీతాలు ఇవ్వకుండా వాళ్ళు కష్టపడి పనిచేస్తుంది. నెక్స్ట్ వాళ్ళ జీతాల కోసం కూడా కొట్లాడతా, వాళ్ళ జీతాలు పెంచాలని కొట్లాడతా, వీళ్ళ బెనిఫిట్, వీళ్ళకి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించాలని కొట్లాడతా, పోలీసుల బిల్లులు ఇవ్వమన్నా కూడా నేను కొట్లాడతాను. ఎందుకంటే పోలీసు ఇంట్లో బయట వాళ్ళు యూనిఫామ్ వేసుకుని ఎట్లుంటారు, ఇంట్లో వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏది ఉంటుందో నాకు బాగా తెలుసు. సొసైటీ ఏమనుకుంటారో నాకు తెలుసు. ఇంట్లో ఏ గిన్నె, అవన్నీ ఐ ఎక్స్పీరియన్స్ ఆల్ దోస్ సిచ్యుయేషన్స్. కాబట్టి ఐ నో ఇట్ వెరీ వెల్. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ సి కళ్యాణ్ అనేటువంటి మీద ఖచ్చితంగా పోలీసులు గట్టి చర్య తీసుకోవాలి. అర్థమైందా? ఇటువంటి స్టేట్మెంట్లు జారకుండా చూసుకోవాలి. వీళ్ళు కూడా మేము పెద్ద సమాజానికి పెద్ద ఉద్ధరిస్తున్నామనే ఫీలింగ్లో యాక్టర్స్ ఉండకుండా వాళ్ళని కూడా ఏది సిటిజన్స్తో సమానంగా చూడాలి. వాళ్ళకు పెద్ద కుర్చీ వేసి నెత్తి మీద ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. మరొకసారి సి కళ్యాణ్ అనేటోడు పోలీసులకు ఏం ఆర్డర్స్ ఇచ్చిండో విని, వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కానీ, ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుతుంది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. చూడు విందే చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కానీ. అగో ఎందుకంటే అంటే మర్డర్ చేయాలంటాడు, అంటే పోలీసులు ఎన్కౌంటర్ చేయకుంటే సినిమాలలోనే చేయాలంట, అంటే మనం చంపాలంటుండు వీడు. అర్థమైందా? వీడు క్రిమినల్స్తో సోపత్ చేసిండు, క్రిమినల్స్ పైసలు తీసుకొని వచ్చి వీడు చేసిండు. వీడు అసలు ఆ కేసు ఎలా తప్పించుకున్నాడో సార్ తీయండి శివధర్ గారు ప్లీజ్. నేను హంబ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. వీందో కేసు ఉండేవింది, వీడు ఈ క్రిమినల్స్ దగ్గర మాఫియా పైసలు తీసుకొని వచ్చి సినిమాల పెట్టుబడులు పెట్టిందని విని క్రైమ్లో తీసుకొని బాగా కొట్టిండ్రు, వీళ్ళు ఉల్టాలు అటకాయించి కొట్టిండ్రు వీడిని. అర్థమైందా? వీంది ఏందో తీయండి, వీంది దయచేసి చెప్తున్నా. వీని పైసల కథ అంతా మొత్తం తవ్వండి. అసలు ఈ సినిమాలకు పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నా చూడండి. ఫ్రమ్ వేర్ దిస్ ఫెలోస్ ఆర్ గెటింగ్ ది ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒకసారి చూడండి. అది వైట్ మనా, బ్లాక్ మనా, మాఫియా పైసలా, ఏ పైసలు వస్తారు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో పైన కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాకు డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా కించపరచాలని కాదు, డిపార్ట్మెంట్ యొక్క స్థాయిని తగ్గించే ప్రయత్నం సజ్జనర్ గారు చేసిండు. కాబట్టి ఈరోజు దాన్ని అలసిగా తీసుకొని ఈ చిల్లరగాడు ఎన్కౌంటర్ చేయి, ఆయన కాకుండా సినిమాలో మనమే చంపుతాం అంటే ఎవరితో చంపిస్తారు? ఏ మాఫియాతో చంపిస్తారు? ఏ సుపారీ గ్యాంగ్తో చంపిస్తారు? కాబట్టి ఈరోజు బొమ్మ రవికి 100% ప్రాణహాని ఉందనేది ఈరోజు సి కళ్యాణ్ యొక్క స్టేట్మెంట్తో అర్థమైపోయింది. పోలీసులు ఎన్కౌంటర్ కాకుండా సినిమా వల్ల చేయరంటే ఆయనకు 100% ఆయనకు ప్రాణహాని ఉందనేది దీంతో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఖచ్చితంగా సి కళ్యాణ్ అనేటువంటి పైన చర్య తీసుకోవాలి. ఇంతకుముందు ఈయన ఏ సినిమాకు ఎవడెవడు
ఫండింగ్ ఇచ్చిండో, ఏ మాఫియా ఫండింగ్ ఇచ్చిండో, ఏ మాఫియాకి వెళ్ళి వీనికి డబ్బులు వచ్చినాయో, వీని బతికేందో, వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మొత్తం వీనిపైన ఎంక్వైరీ చేయాలి. వీని మీద ఒక ఫైలే ఓపెన్ చేయాలి. అవసరమైతే వీనిపైన రౌడీ షీటే ఓపెన్ చేయాలి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినందుకు. ఇటువంటి లుచ్చానా కొడుకుల్ని మనం ఎంకరేజ్ చేస్తే 100% మనకు క్షమించుకోలేము. ఐ సెల్యూట్ తెలంగాణ పోలీస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.